నమస్కారం. వైజాగ్ లోకల్ న్యూస్ బులెటిన్కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహణ. మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్ షాప్కు హాజరు. 10వ తరగతి ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్. జూమ్ మీటింగ్లోకి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు కొడాల నాని, వల్లభనేని వంశీ. గాజువాక నియోజకవర్గ పరిధిలో జనం కోసం ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించిన సిపిఎం. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్న సిపిఎం పార్టీ నేతలు. వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో 3వ విడత గంధం అరగదీత ప్రక్రియ. కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు. ఇక వివరాలకు వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్స్, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్షాప్కు హాజరయ్యారు. గడప గడపకు అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమం అని, దాదాపు 8 నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఒక్కో సచివాలయానికి 2 రోజుల పాటు కేటాయింపు ఉండాలని, నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో గడప గడపకు కార్యక్రమం రాష్ట్రంలోని 87% కుటుంబాలకు పథకాలు అందాయని, ప్రతి సచివాలయంలోనూ ఖచ్చితంగా 2 రోజులు గడప గడపకు నిర్వహించాలి అని సీఎం జగన్ అన్నారు. నెలకు 20 రోజులు కేటాయింపులు చేసినా కూడా ఈ కార్యక్రమం పూర్తి కావడానికి కనీసం అంటే ఒక 8 నెలల పాటు పడుతుంది. ఈ 8 నెలల పాటు పట్టే ఈ కార్యక్రమంలో మనం ఏ రకంగా చేశాము, చేస్తున్నాము, దీన్ని ఏ రకంగా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, ఏ రకంగా మనం చేసే పనులలో ఎఫిషియన్సీని పెంచవచ్చు అన్నది కూడా నిరంతరాయంగా కూడా జరగాలి. కాబట్టి నెలకొకసారి కనీసం ఒక వర్క్షాప్ కింద మనం అంతా కూడా మళ్ళీ కలిస్తే మన ఎఫిషియన్సీని ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాం, ఇప్పుడు ఎలా చేస్తూ ఉన్నాము, దీన్ని ఇంకా బెటర్గా చేయాలి అని అంటే, ఇంకా మోర్ ఇంపాక్ట్ఫుల్గా చేయాలి అని అంటే, ఇంపాక్ట్ వచ్చేట్టుగా చేయాలి అని అంటే ఇంకా మెరుగ్గా ఎలా చేయగలగాలి అనే వాటి మీద సూచనలు, సలహాలు కూడా నిరంతరాయంగా ప్రతి నెల ఒకసారి ఒక వర్క్షాప్ కింద పెట్టుకొని ఆ వర్క్షాప్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకొని దీన్ని బెటర్గా చేసుకుంటూ పోతూ ఉంటే మన ప్రయాణంలో ఇంకా మోర్ బెటర్గా ఎఫిషియెంట్గా చేసేదానికి అవకాశం, వెసులుబాటు ఉంటుంది. అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ టైం ఎలక్షన్లకు వచ్చేసరికి టార్గెట్ 175కు 177. ఇది టార్గెట్. కష్టం కాదు. నేను మళ్ళీ ఇంతకుముందు నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఏది కష్టం కాదు. ఎందుకు కష్టం కాదు అని అంటే, ఈరోజు మీరంతకు మీరే గ్రామాల్లో తిరుగుతున్నారు, మీరంతకు మీరే ఇళ్ళకు పోతూ ఉన్నారు, మీరంతకు మీరే ప్రతి ఇంటికి పోయేటప్పుడే ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏమేమి మేలు జరిగింది అని చెప్పి లెటర్లు తీసుకొని పోతున్నారు. మీరంతా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో విద్యార్థులు, తల్లిదండ్రులు జూమ్లోకి వచ్చి మాట్లాడుతుండగా సడన్గా వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యారు. వీరి రాకపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్క్రీన్పై వారిద్దరి విజువల్స్ కనిపించడంతో టీడీపీ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. ఈ ఘటనతో జూమ్ లైవ్ను నిర్వాహకులు కట్ చేశారు. చూడండి, నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను, మీరు ఒకసారి చూడండి ఎవరున్నారు. విద్యార్థులు, మీ తల్లిదండ్రులు అందరూ చూడండి ఈరోజు ఎవరు వచ్చారో, దీంట్లో ఎలాంటి వచ్చారో చూడండి. ఇంత పవిత్రమైన కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకేం పని అండి? అంటే తప్పుదారు మళ్లించేదానికే ఇది చేస్తున్నారు. ఒక్కడు మా పార్టీ నుంచి పోయినాడు, పేరేంటి? నవ్య తోట. నవ్య తోట అని పేరు పెట్టుకుని ఎమ్మెల్యే వస్తాడు. కార్తిక్ కృష్ణ అని పేరు పెట్టుకుని మాజీ మంత్రి వస్తాడు. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకని మీరు భయపడుతున్నారు? స్ట్రైట్ గా రండి. ఆడోళ్ళు పేరు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు?
విద్యార్థుల పేర్లు పెట్టి ఎందుకు వస్తున్నారు? స్ట్రైట్ గా కమ్ స్ట్రైట్. నేను స్ట్రైట్ గా చెప్తున్నా, రా డైరెక్ట్ గా మాట్లాడతాం. అంతేగాని ఇట్లా ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని మీరు ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు. ఎస్, ఇప్పుడు కూడా నేను డిమాండ్ చేస్తున్నా, నేను స్పష్టంగా అడుగుతున్నాను, భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 2 లక్షల మహిళలు బాలికలపై సమాజం కుటుంబాల ప్రభావం ఉంటుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం నోవేటాల్లో జోనల్ మీట్ ఆఫ్ ఎస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ఇంపాక్ట్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల శాఖల మహిళా అధికారులు, స్వచ్ఛంద సంస్థల సదస్సులో జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి సహాయ మంత్రి డాక్టర్ మంజుపర మహేంద్రబాయ్, రాష్ట్ర మహిళా శిశు విభిన్న ప్రతిభావంతులు శాఖల మంత్రి కేవి ఉషాశ్రీ చరణ్, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి ఇండేవర్ పాండే, విభిన్న ప్రతిభావంతులు వృద్ధ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి అతిథి దాస్ రౌత్ పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. Of aspirational districts, the chairman AP Women's Commission Srimati Vasireddy Padma is also with us. The chairman State Commission for Protection of Child Rights Kesali Apparao Garu, he is with us. The other team members from Government of India, Brijesh D, they are also here with us. Welcome. And I also welcome the representatives of civil organizations, civil society organizations, NGOs, the other members of the Women's Commission, the other members of the SCPCR, and all those who have joined us here for this particular cause. I also welcome the members of the media who are responsible for transmitting whatever transpires here to the entire nation. Visakhapatnam was devastated by a huge cyclone, but as you now see, it is again standing tall and proud on its own feet. We are all gathered here similarly to ensure that the women and children of our states stand tall and proud. Your presence here shows your commitment. Thank you for being here and welcome once again. Now I take the honor of inviting Child Development, Government of India, Srimati, to give the opening announcement. And Child Development, Andhra Pradesh, dignitaries present. As we go through our deliberations today, I request each of you to consider the way of implementation to greater transparency and accountability of all of our existing schemes have been realigned under the three overarching missions. PM in January 2018. The program aims to, the three core principles of the program are convergence of central and states, including district teams, and competition among districts, in which states are the main drivers. At Government of India level, program is anchored in Niti Aayog, and in addition, the individual ministries take responsibility to their area of responsibility. With your active support and dedicated and focus of women and child development, for which you waited a time long, they lay a strong emphasis on existing programmatic infrastructure capacity building of the staff of the programs. I will now briefly these 5 years. The first program is the Anganwadi services, Poshan Abhiyan, and is only be implemented in the aspirational districts in the initial phase and the northeastern state education, whether formal or informal. So because of the 14 years, so that age group has one of the major changes which you would have beneficiary and also tracking this nutrition is had some devices. This was the information which was coming. Like if we take the weight and height of the level to CDPO level to the DPO and district magistrate. These are the people. Then you drill down further. You can drill down to the Anganwadi and even Panchayat area, which is the worst effect. Convergence at the state and district level. It is basically the district magistrates who have to ensure. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో 3వ విడత గంధం అరగదీత ప్రక్రియ గురువారం సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది. బేడా మండపంలో ఏర్పాటు చేసిన రాళ్లపై ఉద్యోగులు గంధాన్ని అరగదీశారు.
మూడో విడతకు అవసరమైన సుమారు 125 కిలోల పచ్చి గంధాన్ని అరగదీసి సిద్ధం చేస్తారు. ఈ నెల 14వ తేదీ జ్యేష్ఠ పూర్ణమి సందర్భంగా స్వామివారికి మూడోసారి చందన సమర్పణ చేయనున్నారు. వైశాఖ శుద్ధ తదియ చందనోత్సవం అనంతరం తొలి విడతగా 3 మణుగులు, వైశాఖ పూర్ణమి నాడు మరో 3 మణుగులు గంధం సమర్పించిన విషయం తెలిసిందే. అప్పన్నను దర్శించుకున్న అశోక్ గజపతిరాజు, మాజీ కేంద్ర మంత్రి, సింహాచలం విజయనగరం మాన్సస్ ట్రస్ట్లో చైర్మన్ అశోక్ గజపతిరాజు గురువారం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈవో ఎంవి సూర్యకళ అర్చక పరివారంతో కలిసి స్వాగతం పలికారు. మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి పొందారు, ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారనే దానిపై సిపిఎం పార్టీ గాజువాక నియోజకవర్గ పరిధిలో జనం కోసం ఇంటింటికి కార్యక్రమాన్ని చేపట్టింది. 69వ వార్డు షీలానగర్ వెంకటేశ్వర కాలనీలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేత జి సుబ్బారావు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం సూచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రమణ, మణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్ అందరూ కూడా పంపించి తన పరిపాలన పట్ల అవగాహన పెంచమని అడుగుతూ ఉన్నాడు. ఈ రకంగా ప్రజల మైండ్ని డైవర్ట్ చేసి చెయ్యని దాన్ని కూడా చేసినట్టుగా ఆయన ఏదో ప్రయత్నం చేసుకుంటున్నాడు. రెండో పక్కన తెలుగుదేశం ప్రతిపక్షం అది కూడా అదే పరిస్థితి. దానికి ఉద్యమాలు చేయొచ్చు, విమర్శ చేయొచ్చు, కానీ కీలకమైన సమస్యల పట్ల పోరాటం చేసి లైన్ దానికి లేదు. అంటే అందరూ ఆలోచన కేంద్ర బీజేపీతో సహా ప్రజలు కావాలి, ప్రజలు ఓట్లు కావాలి, కానీ ప్రజలు అదే రీతిలో కష్టాలు పాలు చేయాలి, అది చేస్తూ ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు అప్పు కోసం అని చెప్పి ఈయన లొంగిపోయి ఈయన ప్రజల మీద చెత్త పన్ను, ఇంటి పన్ను, ఎలక్ట్రికల్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇదే అదే కాదు, మొత్తం బోధులే పని ఏం చేస్తున్నాడు. దాని అవకాశం తీసుకుని మళ్ళీ నేనే అధికారం రావాలని కోరుకు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కానీ ఈ రాజకీయాలు, ఈ కుతంత్రాలకి సిపిఎం కాలు కట్టబడింది. రియల్గా ప్రజలు ఏం కష్టపడతారో, ఏం బాధపడతారో, ఈ స్కీముల వల్ల ఏం ఫీల్ అవుతున్నారో అనే విషయాన్ని తెలుసుకుని దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమ రూపం తీసుకొచ్చి మేము ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం కోసం ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. ఇది ఓట్ల రాజకీయం కాదు, మిగతా వాళ్ళ ఏదో పవర్లో రావడం కోసం చేసేది కాదు, ఖచ్చితంగా ప్రజా సమస్యల కోసం చేసే పోరాటం. దీన్ని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం పరిపాలన పథకాలు చేసుకోవడం గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రి అయినప్పటికీ తక్కువ ఫీజులతో వైద్యం అందించి ప్రజాభిమానం పొందాలని అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బిశెట్టి సత్యవతి అన్నారు. గురువారం మండల కేంద్రం సబ్బవరంలో సూర్య మల్టీ స్పెషాలిటీ కేర్ ఆసుపత్రిలో ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతేకాకుండా పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజుతో కలిసి ఈ ఆసుపత్రిలో వివిధ వైద్య విభాగాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె సబ్బవరం మండలం అమృతాపురం గ్రామానికి చెందిన వెన్నెల దుర్గాప్రసాద్ జనరల్ సర్జన్ కాగా ఆయన భార్య డాక్టర్ వెంకటలక్ష్మి డెంటల్ స్పెషలిస్టు అన్నారు. వీరు ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ ఆసుపత్రి 24 గంటలు ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించి ప్రజలకు దగ్గర అవ్వాలని అన్నారు. అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు మాట్లాడుతూ ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించి ప్రశంసలు పొందాలని వైద్య దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కర్రీబాబు, ఎంపీపీ సూర్యకుమారి, రామానాయుడు, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, ఎస్ నారాయణమూర్తి, కొటాన రాము తదితరులు పాల్గొన్నారు. సబ్బవరంలో నూతనంగా ప్రారంభించబడినటువంటి సూర్య మల్టీ కేర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడానికి గౌరవ స్థానిక శాసనసభ్యులు రాజు గారు, నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది.
మరి మనందరికీ తెలుసు వైద్యం ఎంత అవసరమో, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలందరికీ కూడా మరి సబ్బవరం జంక్షన్ ఈ ప్రాంతం ఎంతో అందుబాటులో ఉంటుంది. ఈ హాస్పిటల్ని మరి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి మరి వైద్యులుగా సర్వీసెస్ అందిస్తున్నటువంటి డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు, వారి శ్రీమతి డాక్టర్ వెంకటలక్ష్మి గారు, సో ఆయన జనరల్ మెడిసిన్ స్పెషలిస్టు, ఆమె డెంటల్ డాక్టర్ గారు, ఇంకా విశాఖపట్నం నుండి కూడా మరి స్పెషలిస్టులు కూడా తీసుకుని వచ్చి అందరికీ కూడా స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉంచేలాగా ఈ హాస్పిటల్ నిర్మాణం చేయబడిందని చెప్పారు డాక్టర్ దుర్గా. సబ్బవరంలో సూర్య మల్టీ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చేటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అక్క సత్యవతమ్మ గారికి, నాతో పాటు ఇచ్చిన ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలి అనేటువంటి ఒక సంకల్పంతో మరి అయితే అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా మంచి సెంటర్లో మరి హాస్పిటల్ ఏర్పాటు చేసినటువంటి దుర్గా ప్రసాద్ గారికి, వెంకటలక్ష్మి గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, ఆల్ ద బెస్ట్ చెప్తూ అది మరింత దినదిన అభివృద్ధి చెందుతూ మరింత మంచి స్థాయికి ఎదగాలని చెప్పి మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అందరికీ మంచి వైద్యం అందించి మంచి పేరు తెచ్చుకొని మరింత మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినందుకు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం, కాసేపు వాణిజ్య ప్రకటనలు. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయం ఇది. జనసమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం. అదే ఉత్తమం. నమస్తే. తిరిగి వార్తల్లోకి పునఃస్వాగతం. కార్డీలియా క్రూయిజ్ షిప్ ప్రారంభంతో విశాఖ ప్రజల కోరికే కాకుండా రాష్ట్ర ప్రజల కోరిక నెరవేరిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. విశాఖ పోర్టు నుంచి పాండిచ్చేరి మీదుగా చెన్నైకి బయలుదేరిన మొదటి క్రూయిజ్ షిప్ను బుధవారం ఆమె ప్రారంభించారు. కోవిడ్ తర్వాత విహారయాత్ర కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఇదో మంచి అవకాశం అన్నారు. నౌక లోపల చూస్తే అలలపై ఇంద్రభవనంలా ఉందన్నారు. ఈ షిప్ మొదటి ట్రిప్కు 1200 మంది బుక్ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరద కళ్యాణి, పోర్టు ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. నేను టూరిజం మంత్రి అయిన తర్వాత ఇది నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో లోపల వెళ్ళి చూసిన తర్వాత నేనే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నానంటే ఇక మామూలుగా ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో నేను ఊహించగలను. అండ్ నాకు వైజాగ్ సముద్ర తీరంలో చాలా కనెక్షన్ ఉంది. నా మొదటి సినిమా చామంతి ఈ వైజాగ్లోనే, బీచ్లోనే ఆల్మోస్ట్ 1 year మేము షూటింగ్ చేస్తూనే ఉన్నాము, భీమిలి కానీ బీచ్లో కానీ. సో ఈరోజు టూరిజం మంత్రిగా టూరిజానికి ఒక కొత్త శోభ కలిగించే విధంగా ఈ షిప్, ఈ క్రూజ్ రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ కోవిడ్ టైంలో 2 yearsగా అందరు ఇళ్లలోనే ఉండిపోయి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా బయటికి వెళ్ళి హ్యాపీగా హాలిడే స్పెండ్ చేయాలనుకున్న సమయంలో ఈ కార్డీలియా క్రూజ్ని ఇంట్రడ్యూస్ చేయడం, చెన్నై, వైజాగ్, పాండిచ్చేరి 3 days ట్రావెల్ అనేది వాళ్ళ జీవితంలో ఒక అందమైన
అనుభూతిగా మిగిలిపోయే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి క్రూజ్ తీసుకొచ్చినందుకు స్టార్ ఏరియా క్రూజ్ యాజమాన్యానికి ముఖ్యంగా పర్మిషన్స్ ఇచ్చి ఇక్కడ ఈ షిప్ వచ్చి అందరూ కూడా బోట్ అయ్యే విధంగా హెల్ప్ చేసిన రామ్మోహన్ రావు గారు చైర్మన్ అండ్ వాళ్ళందరి సిబ్బంది అందరికీ, అలాగే ముఖ్యంగా టూరిజం అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. అండ్ తొందరలోనే ఫ్యూచర్ లో ఈ క్రూజ్ టర్మినల్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి అని నిర్ణయం తీసుకొని స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకా దేశ విదేశాల నుంచి కూడా 2000 మంది ప్యాసింజర్స్ అన్లోడ్ అయ్యి లేదా బోర్డ్ అయ్యే విధంగా ఈ టెర్మినల్స్ ఉంటాయి. ఎయిర్పోర్ట్లో లాగా అన్ని ఫెసిలిటీతో షాపింగ్స్తో పాటు మరి అది కట్టబోతున్నారు అనగానే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇది చిన్న ట్రైలర్ మాత్రమే, ఫ్యూచర్ చూస్తే సినిమా మొత్తం అర్థమైపోతుంది. ఈ వైజాగ్ సో ప్రజలందరూ కూడా నిజంగా చాలా అదృష్టవంతులు. అండ్ ఈరోజు దాదాపుగా వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళే 2100 మంది దీంట్లో పడితే 1200 మెంబర్స్ మన వాళ్ళే బోర్డ్ అయ్యారు. దీంట్లో 786 క్యాబిన్స్ ఉన్నాయి. 5 కేటగిరీలో రూమ్స్ కూడా ఉండటం గమనించాల్సిన విషయం. అంటే కేటగిరీ వైజ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రం నుంచి చోడవరం మండలం అడ్డూరు వరకు 2.62 కోట్ల రూపాయలతో నిధులతో చేపట్టిన తారు రోడ్డు మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ రోడ్డు పనులను రోడ్లు భవనాల శాఖ సహాయ ఇంజనీర్ కె బాలరాజు పర్యవేక్షిస్తున్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు ఈ రోడ్డు మరమ్మతు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినప్పుడు కాంట్రాక్టర్ 45 రోజుల్లో పూర్తి చేసి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వైజాగ్. సార్ ఇప్పుడు ఈ రోడ్డు గొట్టువాడ నుంచి ఎంతవరకు నిర్మిస్తున్నారు సార్? మనకి రోడ్ అనేది సబ్బారు ఇండియా జంక్షన్ నుంచి లింగాల చెరువు వరకు 7.2 కిలోమీటర్స్. మరి ప్యాచ్ వర్క్ రిపేర్ అది మొత్తం పీవీసీ 2 లేయర్ల కింద బిఎం ప్లస్ పీసీ లేయర్ల కింద రోడ్ యొక్క కండిషన్ బట్టి మనకి బిఎంఏమో 2.8 కిలోమీటర్స్, పీసీఏమో 7.2 కిలోమీటర్స్ శాంక్షన్ అయింది. ఇంకా మన సోమవారం కల్లా రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. రోడ్ సేఫ్టీ ఐటమ్స్, గ్రావెల్స్, టైర్స్, సాల్వర్స్ అన్నీ కూడా నెల 20 తారీఖుల్లో పూర్తి స్థాయిలో రోడ్డు కంప్లీట్ చేసి 45 to 60 డేస్లో చేస్తామని చెప్పాము. ప్రజెంట్ అరౌండ్ 44th డే అనేది మన దగ్గర నడుస్తుంది. ఇంకొక 15 డే రోడ్ వర్క్ అనేది సోమవారం కల్లా అయిపోతుంది. అనగా మనకి 11వ తారీఖు కల్లా బ్యాలెన్స్ రోడ్ సేఫ్టీ ఐటమ్స్ అనేది ఈ నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్. సబ్బవరం మండలంలో ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన రోడ్లు ఎన్ని పనులు అవుతున్నాయి, ఎన్ని రోడ్లు పనులు అవుతున్నాయి? సబ్బవరం మండలంలో మొత్తం మనకి భీనుపట్నం నర్సీపట్నం రోడ్డు అంటేగా సబ్బవరం నుంచి లింగాతిరుడు, నెక్స్ట్ కోటపాడు అయ్యనపాలెం పెనుగాడు రోడ్డు, నెక్స్ట్ బిఎన్ రోడ్డు సంతపాలెం వయ్య గొరపల్లి, ఈ 3 రోడ్లు నా పరిధిలో అవుతున్నాయండి. మిగతావి పెందుర్తి మండలంలో కూడా 2 వర్కులు శాంక్షన్ ఉంది. నాకు వేరే గారు ఉన్నారు. తదుపరి డీటెయిల్స్ మీకు కాపీ ద్వారా ఇస్తాను. ఈ రోడ్డుకి ఎంత శాంక్షన్ ఉంది? ఈ రోడ్ వైసీపీ పనితీరు వల్ల 10వ తరగతి ఫలితాలు ఎంత అధ్వాన్నంగా వచ్చాయని విశాఖ పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు వలిశెట్టి తాతాజీ అన్నారు. నగర టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లలకు చదువు చెప్పే టీచర్లను వైన్ షాప్ దగ్గర కాపలా కాయించారని, పరీక్షల వాల్యుయేషన్ సరిగ్గా చేయలేదన్నారు. నేరుగా ప్రభుత్వ సలహాదారు స్వయంగా ఇంగ్లీష్ మీడియం వల్ల ఫెయిల్ ఎక్కువ మంది అయ్యారని చెబుతున్నారని, ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసిందని వాపోయారు. ప్రభుత్వం చేసిన పనులు బట్టి ఈరోజు 10వ తరగతి రిజల్ట్స్ తగ్గింది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గతంలో 2014 నుంచి 2018 వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పర్సెంటేజ్ చూసుకుందామంటే 94 నుంచి 95 వరకు కూడా పర్సెంటేజ్ పెరిగింది. అలాగే గత 2 సంవత్సరాల కరోనాతో 100కు 100% ఇచ్చిన నీ 10th క్లాస్ రిజల్ట్స్ ఈరోజు రిజల్ట్స్ చూసుకుంటే
67% దిగిపోయింది. ఎందువలన అడుగుతున్నా, ఈరోజు మీ వైసీపీ ప్రభుత్వం చేసిన పనితీరు బట్టి ఈరోజు ఇంత తక్కువ శాతం వచ్చింది. ఈ రోజు వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండేటప్పుడు 2018లో 95% పెరిగిన 10th క్లాస్ రిజల్ట్స్ ఈరోజు 67% దిగిపోయినందుకు గల కారణం ఏంటంటే మీ వైసీపీ ప్రభుత్వం చేసే పనులు బట్టి. ఈరోజు మీ పనితీరు బాగుంటే ఈరోజు ఎంతైనా సరే బాగుండు. కానీ ఇప్పటి వరకు కూడా మీ పనితీరుపై, ఈరోజు విద్యార్థుల భవిష్యత్తుపై, భావితరాల భవిష్యత్తు కూడా లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం. అలాగే ఈరోజు నాడు నేడని పాత బిల్డింగ్లకు రంగులు వేసుకొని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి అనుబంధ దేవాలయం శ్రీ సీతారామ స్వామివారి దేవాలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ వేడుక గురువారం వైభవంగా జరిగింది. ఈవో ఎంవి సూర్యకళ పర్యవేక్షణలో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చెంచయ్యర్ స్వామి, మాజీ కేంద్ర మంత్రి అప్పన్న, ఆలయ అనువంశిక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోకేశ్వరరాజు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలు సత్తా చాటేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఇండిపెండెంట్లుగా కూడా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు బీసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు సొంటి నాగరాజు ప్రభుత్వానికి హెచ్చరించారు. విజయ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలో అంతా కలిసి ఆర్ కృష్ణ నాయకత్వంలో పనిచేస్తున్నామని తెలిపారు. 2019 ఎన్నికల్లో బీసీలంతా కలిసి 151 సీట్లు గెలిపించుకున్నామని, 2024లో కూడా తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైతే బీసీలను చిన్నచూపు చూస్తారో ఆయా నియోజకవర్గాల్లో పార్టీలకు అతీతంగా తామంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కోటా కిరణ్ కుమార్, బీసీ సేన స్టేట్ యూత్ ప్రెసిడెంట్ చంద్రప్రసాద్, వై వెంకటేష్ గౌడ్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా ఉండాలని ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో మరి సొంటి నాగరాజుగా మేము రాష్ట్రంలో పనిచేస్తున్నాం. అదేవిధంగా మరి 2019 ఎలక్షన్లో విపరీతమైన మెజార్టీ తీసుకొచ్చాం. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి ఎప్పుడైతే ఓసీలను బీసీలో కలుపుతానని గత గవర్నమెంట్ చెప్పిందో దానికి భిన్నంగా బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి 151 సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున 2024లో మరి బీసీలు సత్తా చాటేందుకు మళ్ళీ సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడైతే బీసీలను చిన్న చూపు చూస్తారో, ఏ నియోజకవర్గాలు అయితే బీసీలకు ప్రాముఖ్యత ఎవరో ఆ నియోజకవర్గాలన్నింటిలో పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేయడానికి బీసీ సేన సిద్ధంగా ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా గతంలో బీసీలకి బడ్జెట్ చాలా తక్కువ ఇచ్చారు, లాస్ట్ టైం కూడా తక్కువ ఇచ్చారు. మరి 6% ఉన్న వాళ్ళకి 3,000 కోట్లు 4,000 కోట్లు ఇచ్చి 56% ఉన్న బీసీలకి మాత్రం 29,000 కోట్లు ఇవ్వడం చాలా దుర్మార్గం. బడ్జెట్ లో సగం పైన బీసీలు కేటాయించాలని గతంలో కూడా చెప్పాం. కానీ మా మాటని కాలాలుగా చేసి చిన్న చూపు చూస్తున్నారు. మరి రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున విశాఖపట్నంలో జరిగినట్టుగానే త్వరలో బహిరంగ సభలు నిర్వహిస్తాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీలని, ఎస్సీలని, మైనార్టీలని చైతన్యం చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాం. అదేవిధంగా అప్పుడు క్రిస్టియన్ వ్యవస్థ ఏఐసిసి నేషనల్ జనరల్ సెక్రటరీ గారు మనతో ఉన్నారు. రెల్లి కులస్తులైన మహిళలను కులం పేరుతో దూషించి అవమానించిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెల్లి కుల సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ పొడుగు కుమార్ డిమాండ్ చేశారు. విజయ్ ప్రెస్ క్లబ్లోని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్ఏడి జంక్షన్ సాకేత్పురంలో నివసిస్తున్న రెల్లి కులస్తులపై ఒక వ్యక్తి తన అండదండలతో రాజకీయ పలుకుబడితో వారిని దూషించారని పేర్కొన్నారు. మహిళలని కూడా చూడకుండా అవమానించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బండి సురేంద్ర, బాధితులు చెన్న లక్ష్మి, కె వెంకటమ్మ, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మా రెల్లి కులస్తులకి ఒక అగ్రకుల ఒక వ్యక్తి దూషించారు, అలాగే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దానికి మరి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే సాంకేతికపురం ఎన్నేడి కొత్త రోడ్డు దగ్గర రెల్లి వీధి ఉందండి.
మరి అక్కడే ఒక అగ్రకురాలు ఆమె కూడా అక్కడ నివసిస్తుంది. మరి తన భర్త ఆమెకు చిత్రహింస పెట్టి రోడ్డు మీద బయటికి తీసుకొచ్చి బట్టలు చించుకొని కొడుతుంటే మరి సాటి మహిళగా అక్కడ ఉన్న ఇల్లు ఆమె పక్షాన వెళ్లి అది ఎందుకంటే ఇలా కొడుతున్నారని చెప్పేసి ఆ కుర్రోడు అడక్క, ఆ కుర్రోడు మీరు ఇల్లులు జాతకోలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఇది మా విషయం, మీ జాతకోలకి నేను ఏదైనా చేయగలను అని చెప్పి వాళ్ళకి ఇది కోస్తాను అది కోస్తానని చెప్పి అనేక దుర్భాషలాడి మరి ఆడవారికి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. మరి ఆ కారణంగానే అక్కడ ఉన్న మహిళలు ప్రెసిడెంట్లు వాళ్ళు వెళ్లి ఆ యొక్క కె ధనరాజ్ అనే వ్యక్తి మీద ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. మరియు ఆ కుర్రోడికి అనేక నాయకుల చేత ఎమ్మెల్యేల చేత సత్సంబంధాలు ఉన్నాయి. మరి దానికి కారణంగానే వీళ్ళు వెళ్తే కంప్లైంట్ కూడా తీసుకోకుండా పోలీసు వారు నెల రోజులుగా రోజు స్టేషన్కి వెళ్ళడం మళ్ళీ పంపించడం జరుగుతుంది. మరి వీలే ముద్దలాగా పోలీసు వారు ప్రవర్తిస్తున్నారు. ఆ కుర్రోడు అయితే మరి ఆ కుర్రోడు ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఎవరెవరికో ఫోన్ చేయిస్తున్నారు, పోలీసు వారు కూడా పట్టించుకోవట్లేదు. మరి ఆ కుర్రోడు చూస్తే దర్జాగా ఇక్కడ కళ్ళెదురుగా తిరుగుతున్నాడు. మళ్ళీ అప్పుడప్పుడు దేశంలో సామాజిక న్యాయం అమలు కావడం లేదని ఇండియన్ బిలీవర్స్ పార్టీ ఆరోపించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే నిజమైన సామాజిక న్యాయం ఎలా ఉంటుందో చూపిస్తామని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు. విశాఖ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బుద్ధి చెప్పడానికే ఇండియన్ బిలీవర్స్ పార్టీ ఏర్పాటైందని అన్నారు. దేశంలో మతాల మీద మతోన్మాదులు చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. కానీ వారి యొద్ద సామాజిక న్యాయం లేదు. దళితులను ఏ రకంగా చూస్తున్నారో మీ అందరికీ తెలుసు. సామాజిక న్యాయం అనేది క్రైస్తవుల పట్ల, ముస్లింల పట్ల వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే సామాజిక న్యాయం అని చెప్పేవాళ్ళు నాయకులు వీళ్ళంతా ఏమంటున్నారంటే మత మార్పిడులు చేస్తున్నారు అంటున్నారు. ఈ భారతదేశంలో చట్టంలో బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి చట్టంలో ప్రతి వాళ్ళకి కూడా వారికి ఇష్టమైనటువంటి మతాలలో వాళ్ళు ఎంచుకోవచ్చు, వాళ్ళకి వాక్కు హక్కు ఉంది, స్వతంత్రం ఉంది మనకు. ఇవన్నీ కూడా సామాజిక న్యాయం కిందికి వస్తుంది. కానీ ఈ యొక్క దేశంలో ఈ రాష్ట్రాలలో ఏంటిదంటే మతాల మీద ఎక్కువగా మతోన్మాదులు మరి వారికి చిచ్చు పెట్టడం ఎక్కువ జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలామంది హిందువులు క్రైస్తవులపైన దౌర్జన్యం చేయటం. అయితే ముఖ్యంగా ఏంటిదంటే సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఈ ఐబీపీ పార్టీ దాన్ని నిర్మూలించడానికి ఎలా వచ్చిందంటే నేను తిరుపతి కనుక ఇదే రకంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహణ. మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు వర్క్ షాప్ కు హాజరు. 10వ తరగతి ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో కాన్ఫరెన్స్. జూమ్ మీటింగ్లోకి హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు కొడాల నాని, వల్లభనేని వంశీ. గాజువాక నియోజకవర్గ పరిధిలో జనం కోసం ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించిన సిపిఎం. ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్న సిపిఎం పార్టీ నేతలు. వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో 3వ విడత గంధం అరగదీత ప్రక్రియ. కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.